హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ విత్ శ్రావణి. ఈరోజు నేను మీకు మా ఇంటి దగ్గరలో ఉన్న నెక్స్ట్ షాపింగ్ మాల్ చూపిద్దామని వచ్చా అండి. బట్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక థీమ్ అయితే చూసాను అనమాట. సో ఫస్ట్ ఆ థీమ్ గురించి షూట్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను. అది ఏంటో కాదు, ట్రాపికల్ కూల్ అనమాట. ఇక్కడ సమ్మర్ సీజన్ కదా అండి. ఇంకా ట్రాపికల్ కూల్ ఈవెంట్ అంటే ఒక డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ ఫ్రూట్స్ పెడతాడని చెప్పేసి అంటే అక్కడ ఆ థీమ్లో అన్ని ఫ్రూట్స్ మెన్షన్ చేశాడు కదా. సో అన్ని ఫ్రూట్స్ పెడతాడో అని మేము ఆత్రంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసామన్నమాట. బట్ అక్కడ ఏమున్నాయో మీరే చూడండి. అండ్ ఇలా ముందుకు వెళ్తూ ఉంటే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారనమాట. ట్రీ సెటప్ కానీ ఇంకా అక్కడ ట్రైన్ సెటప్ అవంతా చాలా బాగా చేశారండి. మీరు కూడా చూడండి. అండ్ ఇట్ సైడ్ ఏమో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేదేమో కౌంటర్ సెక్షన్ అనమాట. రైట్ సైడ్ అన్ని ప్రొడక్ట్స్ పెట్టారనమాట. ఇక్కడ అన్ని బ్రాండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇండియా అన్ని కంట్రీస్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయి. మనకి ఏది కావాలో చూస్ చేసుకోవచ్చు. అండ్ ట్రాపికల్ థీమ్ దగ్గరకు అయితే వచ్చేసాం కదా. ఇక్కడ మ్యాంగో సీజన్ కాబట్టి సమ్మర్ అంతా అన్ని కంట్రీస్ నుంచి మ్యాంగోస్ వచ్చాయండి. చాలా 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 బాగున్నాయి అన్నమాట. మేమైతే బాగా చూసి ఫస్ట్ మేము బంగినపల్లి తీసుకున్నాం అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం మరీ అంత పండినవి అయితే లేవు, కొంచెం పచ్చిగా కొంచెం పండినవి అట్లా ఉన్నాయన్నమాట. మనం కొంచెం చూసి తీసుకోవాలి. మేబీ నెక్స్ట్ డే వెళ్ళుంటే ఇంకా మంచిగా దొరికేవేమో. అండ్ మాకైతే మేము బంగినపల్లి తీసుకున్నాం. ఇంకొకటి మల్లిక అని చెప్పేసి అది కూడా మన ఏపీ బ్రాండే అంటండి, నాకు తెలీదు ఫస్ట్ అయితే. అది కూడా తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేది థాయిలాండ్ మ్యాంగోస్ అనమాట. ఇదంతా థాయిలాండ్ సెక్షన్ అనమాట. ఆ ట్రైన్ పెట్టి బ్యాక్ సైడ్ బోగిలా పెట్టాడు. అదంతా ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ రెడ్ కలర్ మ్యాంగో ఇదంతా థాయిలాండ్ ఫ్రూట్స్ అనమాట. థాయిలాండ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయినవి అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 to 7 కంట్రీస్ నుంచి వచ్చాయి. ఇక్కడ బాగా పోస్ట్ పెట్టారు కదా, అవి వచ్చేసేమో పాకిస్తాన్ మ్యాంగోస్ అనమాట. ఆల్మోస్ట్ ఈజిప్ట్ నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఇంకా ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చాయి మ్యాంగోస్ అయితే. నైజీరియా ఇలా కొన్ని కంట్రీస్ నుంచి వచ్చాయి అన్నమాట. అన్నీ టేస్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ కాస్ట్ అయితే అదిరిపోయిందండి. ఒక ఫ్రూట్ వచ్చేసి ఒక ఆల్మోస్ట్ ఆల్ మాకైతే 7 to 10 dirhams పడింది అనమాట. $7 అంటే ఆల్మోస్ట్ 175 to 180 మధ్యలో పడింది అనమాట ఒక ఫ్రూట్ వచ్చేసి. సో మేము అందుకే ఇంత కాస్ట్ పెట్టి తీసుకోలేమని చెప్పేసి ఒక బంగినపల్లి ఒకటి, మల్లిక ఒకటి ఫ్రూట్ తీసుకున్నాం అనమాట. ఇవన్నీ థాయిలాండ్ ఫ్రూట్స్ అనమాట. డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ఇట్లా పెట్టారు. ఇదంతా ఇక్కడ పెట్టినవన్నీ థాయిలాండ్ ఫ్రూట్సే అండి ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ సపోటా కూడా ఉన్నాయి, చాలా పెద్దది ప్యాక్ చేశాడు కంప్లీట్గా, ఓపెన్ చేసి చూపించడానికి లేకుండా పోయింది. అండ్ ఇక్కడ ట్రాపికల్ కూల్ పెట్టారు కదా థీమ్, దానికి తగ్గట్టుగా ఒక ఈవెంట్ కూడా చేస్తున్నారనమాట. వీళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారనమాట. ఆ ఈవెంట్ ఏంటంటే ఇది ట్రాపికల్ కూల్ కుకింగ్ కాంపిటీషన్ అనమాట. క్వీన్ కుకింగ్ కాంపిటీషన్ అని చెప్పేసి ఒకటి పెట్టారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 18 members అనేది పార్టిసిపేట్ చేశారు కుకింగ్ కాంపిటీషన్లో. అండ్ వీళ్ళంతా మ్యాంగో డిషెసే చేస్తారనమాట, డెజర్ట్సే చేస్తున్నారు. వేరే రెసిపీస్ అయితే కాదు, ఓన్లీ మ్యాంగో పైన మ్యాంగో డెజర్ట్సే. 18 different ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేశారనమాట, 18 queens. సో ఇక్కడ ఈ కాంపిటీషన్ అనేది రన్ అవుతూ ఉందన్నమాట. ఆ కాంపిటీషన్ రన్ అవుతుంది కాబట్టి వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇక్కడ విజిటర్స్ కోసం చాలా ఫన్నీయెస్ట్ గేమ్స్ కూడా పెట్టారనమాట. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ గేమ్స్ పెట్టారు, చాలా బాగా అనిపించింది.
అండ్ చిన్నపిల్లలకి, కపుల్స్కి అండ్ ఫ్యామిలీస్కి కూడా ఉన్నాయన్నమాట. అందరు పార్టిసిపేట్ చేసేలాగా గేమ్స్ కండక్ట్ చేశారు ఇక్కడ ఈమె. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము కూడా పార్టిసిపేట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రైజ్ కూడా ఇచ్చారండి. అండ్ అవేంటంటే పెద్దవాళ్ళకైతే కొంచెం జ్యూసర్ బాటిల్స్, నార్మల్ వాటర్ బాటిల్స్ అలా ఇచ్చారు. కొంచెం చిన్నపిల్లలకి చాక్లెట్స్, ఇంకా బెలూన్స్, అలా చిన్న చిన్న ఐటమ్స్ కూడా వీళ్ళు ప్రైజ్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఈ కుకింగ్ కాంపిటీషన్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు కదా, 18 పర్సన్స్ పార్టిసిపేట్ చేశారు కదా, వాళ్ళందరూ కూడా అసలు డిషెస్ డెకరేట్ చేశారండి. చాలా బాగా డెకరేట్ చేశారనమాట. మనం కనుక టీవీలో చూస్తే కార్వింగ్ చేయడం కానీ అవన్నీ అలా చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఇలా షూట్ చేయాలి అని చెప్తే నన్ను అలో చేశారు. సో నేను లోపలికి వెళ్ళి షూట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. సో ఒక్కొక్క డిష్ చూపిస్తాను చూడండి, మీకే మైండ్ పోతుంది అనమాట. అంత బాగుంది. అండ్ నేనైతే అన్ని డిషెస్ టేస్ట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఇవ్వలేదు, జస్ట్ కాంపిటీషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళంతా ప్రిపేర్ చేసి ఉన్నారు. సో జడ్జెస్ వచ్చి చెక్ చేస్తున్నారు అనమాట, ఏ రెసిపీ టేస్ట్ చేస్తున్నారు. సో నేను ఆ టైంలో తినడం బాగోదని చెప్పేసి నేను షూట్ చేస్తున్నాను. జస్ట్ షూట్ చేసేసి మీ అందరికీ చూపించాలని చెప్పేసి షూట్ చేసేసి వెళ్ళిపోతున్నాను అనమాట. అక్కడ ఒక ఆమెను కూడా అడిగాను, అసలు ఏంటి కాంపిటీషన్, ఎప్పుడు కండక్ట్ చేశారు ఏంటి అని అడిగితే తను నాకు క్లియర్గా చెప్పారు. ఒక 2 to 3 days ముందే ఈ కాంపిటీషన్ గురించి అనౌన్స్ చేశారంట. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళ త్రూ వీళ్ళు ఇంటి దగ్గరే రెసిపీస్ చేసుకొని వచ్చారంట. ఇక్కడైతే ఏం ప్రిపేర్ చేయలేదు, ఇంటి దగ్గరే రెసిపీస్ చేసుకొని వచ్చారంట ఇక్కడ వీళ్ళు. సో తను నాకు చెప్తుంది క్లియర్గా, ఇలా వచ్చి ఒక 1/2 hour అవుతుందంట. వీళ్ళు వచ్చేసి 1/2 hourలో అంతా సెటప్ చేసేసి పెట్టేసుకున్నాము, ఇంకా వాళ్ళు టేస్ట్ చేసి అనౌన్స్ చేస్తారు అని చెప్తుంది తను నాకు. అసలు చూసారా ఒక్కొక్క డిషెస్ ఎంత బాగా డెకరేట్ చేశారో. అసలు ఆ కార్వింగ్ కానీ, అసలు ఆ ఫ్లవర్ డిజైన్స్ కానీ, బాబోయ్ మా వల్ల అయితే అవ్వదండి, చాలా బాగా చేశారు. మేబీ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళందరూ ముందే ప్రాక్టీస్ చేసుకొచ్చారు అనుకుంటా ఇవన్నీ, నాకైతే తెలియదు కానీ చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ప్రతి డెజర్ట్ కూడా చాలా టేస్టీగా ఉందండి. బట్ నాకైతే ఒక 4 to 5 ఐటమ్స్ అయితే నచ్చాయన్నమాట. అండ్ వాటి నేమ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, చూడండి. ఈమెయితే చాలా బాగా డెకరేట్ చేసింది కదా, అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. నేనైతే లీగల్గా వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడెప్పుడు ఈ డిషెస్ టేస్ట్ చేయడానికి ఇస్తారా అని చెప్పేసి. బట్ అక్కడైతే ఇంకా కొంత క్విజ్ కాంపిటీషన్ జరుగుతుందనమాట. సో అది కూడా అంతా అయిపోయిన తర్వాత, గేమ్స్, క్విజ్ కాంపిటీషన్ అన్నీ అయిపోయిన తర్వాత మనల్ని లోపలికి అలౌ చేస్తారంట. సో ఈలోపు ఇక్కడ జడ్జెస్ అనేవాళ్ళు టేస్ట్ చేసి ఎవరికి ఏ రేటింగ్ ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. ఇప్పుడైతే నేను షూట్ చేస్తున్నప్పుడే వాళ్ళు టేస్ట్ చేస్తున్నారనమాట వచ్చేసి. సో ఇంకొంచెం టైం పడుతుంది, నాకు తెలిసి ఇంకొక 1/2 hour పట్టిందనమాట మాకు ఇక్కడ నాకైతే ఒక 10 minutes ఇచ్చారండి షూట్ చేసుకుంటా అంటే. సో ఎక్కడ వాళ్ళు పిలుస్తున్నారనమాట బ్యాక్ సైడ్. సో నేను అందుకే ఫాస్ట్గా షూట్ చేసేస్తున్నాను ఇదంతా. అండ్ ప్రజెంట్ కాంపిటీషన్ ఇంకా రన్ అవుతూ ఉంది కాబట్టి మిడిల్లో వచ్చి ఇలా షూట్ చేయడానికి అంత త్వరగా అలో చేయరంట. సో నేనైతే మీకోసం ఫాస్ట్గా షూట్ చేసేసి మీకు చూపించాలని తపంతో ఫాస్ట్గా షూట్ చేసి వచ్చేస్తున్నాను. అండ్ ఇదంతా కాంపిటీషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చిన విజిటర్స్ అందరినీ అలో చేస్తారండి. అందరూ ఈ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు అనమాట. సో మేము కూడా అలా లాస్ట్లో ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాం టేస్ట్ చేయడం కోసం. అండ్ ఈ కుకింగ్ క్వీన్ కాంపిటీషన్లో ఒక 3 prizes ఉన్నాయండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 3000 dirhams అనమాట. మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే అది ఆల్మోస్ట్ 77,000 వస్తుంది అనమాట. అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి వాషింగ్ మిషన్ ఇచ్చారు. అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి ఓవెన్ ఇచ్చారనమాట. ఫైనల్లీ మేము వెయిట్ చేసిన సమయం వచ్చేసిందనమాట. అందరినీ టేస్ట్ చేయడానికి లోపలికి అలౌ చేశారు. అండ్ అందరు టేస్ట్ చేసిన తర్వాత విన్నర్ ఎవరో అనౌన్స్ చేశారనమాట. సో ఆ విన్నర్స్కి వాళ్ళ ప్రైజెస్ ఇచ్చేశారు. అండ్ మేము కూడా హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. దిస్ ఈజ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.